హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వర్షాలు అయితే బాగా పడుతున్నాయండి. ఈ వర్షానికి మనకు చలిగా అనిపిస్తుంది కదా. ఇట్లా చలి పెడుతుందని నేనైతే సర్వపిండి చేసుకొని ఇట్లా మంచిగా మరిగిన ఛాయ్లోకి ఇట్లా సర్వపిండిని తీసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఈ వర్షానికి ఇట్లా సర్వపిండి ఛాయ్ చేసుకొని తిన్నామండి. వర్షంలో ఈ సర్వపిండి ఛాయ్ మంచి కాంబినేషన్ అనిపించింది. అందుకే మీకు కూడా ఒకసారి చూపించాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. సర్వపిండి కోసం ఒక స్పూన్ జీలకర్ర రోట్లో వేసుకొని దంచుకొని మనము ఉల్లిపాయలను తొక్క తీసి ఇట్లా, నా దగ్గరనైతే ఉల్లిపాయలు చిన్నగా ఉండే అందుకని ఇట్లా రోట్లో వేసి దంచుతున్నా. మీరు పెద్దగా ఉంటే ముక్కలుగా కట్ చేసి అయినా దంచుకోవచ్చు. ఇలా జీలకర్ర ఉల్లిపాయలు మంచిగా దంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలను వేయించుకొని ఒక షాట్లో పోసి ఇట్లా తవ్వతోటి మంచిగా రాసి పొట్టు పోయేటట్టు రాసుకొని చెరిగి పక్కన పెట్టుకున్నా. ఇగో ఇవాళనే పట్టించుకొచ్చుకున్న ఈ పిండిని ఒక తవ్వెడ తీసుకుంటున్నానండి. కొన్ని సైడ్ల తవ్వ అంటారు, కొన్ని సైడ్ల సోలా అంటారు. మేమైతే తవ్వనే అంటామండి. ఒక తవ్వెడు పిండి పోసుకున్నా. ఇట్లా ఒక తవ్వెడు పిండి పోసుకొని ఫస్ట్ దీంట్లోకి ఓమ తర్వాత కరివేపాకును ఇట్లా చిన్నగా కొంచెం అంటే మధ్యలోకి ఇట్లా కట్ చేసుకున్నట్టుగా, మరీ పెద్దగా ఉంటే ఇది అంత ఇష్టపడరు. అందుకని ఇట్లా కొంచెం చుంచుకొని కరివేపాకును వేసాను. తర్వాత దీంట్లోకి సర్వపిండికి సరిపోయేంత ఉప్పు కారం వేసుకుందామండి. ఉప్పు కారం వేసాక నువ్వులు పల్లీలు మనం దంచి పక్కన పెట్టుకున్న జీలకర్ర ఉల్లిపాయల పేస్టును కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా దీన్ని మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్లంతా నూనె పోసి దాన్ని కూడా మంచిగా కలుపుకొని నీళ్ళు మంచిగా గరం అయినాక ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసుకొని పెట్టుకున్నాం కదా. ఈ పిండిలా నీళ్ళు మంచిగా గరం అయినాక ఇట్లా ఇవన్నీ కలుపుకొని పెట్టుకున్న పిండిలకు మనం గరం చేసిన నీళ్ళను పోసుకొని కలుపుకోవాలి. గరం నీళ్ళు కాబట్టి కాలుతుందని నేనైతే ఒక చెంచా తీసుకున్నా. ఆ చెంచాతోటి ఫస్ట్ గరం నీళ్ళు పోసినాక చెంచాతోటి కలిపి తర్వాత కొన్ని ఇట్లా చల్లటి నీళ్ళు చల్లుకుంటా మంచిగా పిండి ముద్ద లెక్క చేసుకోవాలి. ఈ సర్వపిండి మన తెలంగాణ స్పెషల్. ప్లస్ ఇది చలికాలంలోనైతే ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా చేసుకొని తినచ్చు. ఈ చలికి ఈ వర్షానికి బయట పనికి అటు ఇటు పోయేస్తారు కదా. బయట పనికి అటు ఇటు పోయొచ్చి ఒక గిన్నెలో 2 గిన్నెలో పెట్టుకొని తింటే చాలా తొందరగా అయిపోతుంది. ఇట్లా వేలీలు పోసి నేనైతే ఒక చెంచాతోటి కలుపుతున్నా. వేలీలు పోసి చెంచాతోటి కలిపినాక ఇక తర్వాత చేతితోటి ఇట్లా మంచిగా పిండి ముద్ద లెక్క అయ్యేటట్టు కలుపుకుందాం. మంచిగా ఇట్లా పిండి ముద్ద లెక్క అయ్యేటట్టు కలుపుకొని వేరే గిన్నెలోకి ఫస్ట్ నూనె పోసి తర్వాత మనం పిసికి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇట్లా కొంచెం ఒత్తుకొని గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒత్తుకోవాలి. గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒత్తుకొని ఇట్లా మనం ఏలుతోటి ఇట్లా హోల్స్ చేసుకోవాలి. హోల్స్ వేసుకొని దాంట్లో నూనె పోసుకోవడం వల్ల మంచిగా కాలుతుంది సర్వపిండి. అందుకని ఇట్లా హోల్స్ వేసి దీనిపైన నుంచి వెళ్ళి మళ్ళీ ఒక 2 స్పూన్ల నూనె వేసుకున్నామని ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని ఇట్లా ఫస్ట్ స్టవ్ మీద ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే
సర్వపిండి రెడీ అయిపోతుంది. ఇగో సర్వపిండి మేమైతే ఇట్లా చేసుకొని ఇగో మా పాప వట్టి సర్వపిండి తింటుంది. తర్వాత మేము చాయ్ తోటి తిన్నాం. చాలా బాగుంది.